సంగమం ఇక్కడికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దినమందు నన్ను ఆధ్యాత్మికంగా బలపరిచిన స్త్రీల సమాజం మరియు చర్చి కమిటీ వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నాకు అంశం ఇచ్చింది ఇమ్మానుయేలు. ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 2:1 అధ్యాయము 21 నుంచి చదువుతామండి. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కలును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుకో అని ఇచ్చారండి నాకు ఇమ్మానుయేలు అని. ముందు వచనంలో ఆయనకు యేసు అని పేరు పెట్టదు అన్నదండి అని ఇక్కడ ఇచ్చి ఉన్నారు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఈ మానవత లోక పాపంలో నుండి మనల్ని పాపం నుండి రక్షించడానికి దేవుడు రక్షకుడిగా వచ్చాడు. అందులో అపోస్తుల కార్యాలలో 4:14 చూసినట్లయితే, అపోస్తుల కార్యాలను 4:14 చూసినట్లయితే 4:12 అండి, సారీ 4:12 చూసినట్లయితే, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని స్పష్టంగా తెలియజేశారండి. అంటే మనము మన పితరులైనా మన ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అయినా కూడా పాపం అనేది అలానే ఉండిపోతుంది. ఆ పాపం కొరకు వచ్చిన క్రీస్తు మన కొరకు పాప పరిహారమే బలేని మన కొరకు తను సిలువ వేయబడి ఉన్నాడండి. అలానే నాకు ఈరోజు ఇచ్చిన ధ్యానాంశం ఇమ్మానుయేలు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టేది. మనము యేసుక్రీస్తుకు ఎన్నో పేర్లు పెడుతూ ఉంటాం. అందులో మనం యేసు అని, క్రీస్తు అని మనం ప్రార్థనలో కానీ మాటల్లో కానీ, అతను ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన యేసు, నిత్యుడగు తండ్రి అనేసి మనం ఎన్నో సమాధానకర్త ఇమ్మానుయేలుకి పలు రకాల పేర్లు పెడుతూనే ఉంటాం, ఉచ్చరిస్తూనే ఉంటాం మనం. అయితే ఈ మత్తయి సువార్తలో ముందుగా మార్కు సువార్త వచ్చింది ప్రచురించాల్సినది. మత్తయి సువార్తని ప్రచురించాలి. ఎందుకంటే ఆయన వంశావళిని, నెక్స్ట్ ఆయన జీవిత చరిత్రని, ఆయన యొక్క లైఫ్ని మొత్తం ఇందులో స్పష్టంగా తెలియజేశారు. ఆ ప్రవచనాలు నెరవేరుతాయి అనేసి ఇందులో ఈ మత్తయి 21లో మత్తయి సువార్తలో తెలియజేశారు. అలాగే ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు, అన్ని విషయంలో అన్ని సందర్భాల్లో తోడై ఉన్నాడని మనకు అర్థం చేస్తుందండి. యెషయా 700 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచన వాక్కుని పలికారు, తెలియపరిచారండి. ఒకసారి యెషయా 7:14 తీసుకున్నట్లయితే, యెషయా 7:14 ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కని ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు అని అప్పుడే 700 సంవత్సరాలు యెషయా ప్రవచించారండి. కన్యక అనేది హెబ్రీ పదం అండి, ఒక యువతికి, పెళ్లి కాని యువతికి వాడబడిన పదం అన్నమాట. అలాగే ఆదికాండం 24:16 ఒకసారి చూడండి. ఆదికాండం 24:16. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక అని రిబ్కా గురించి వాడబడిందండి, రాయబడింది. కన్యక అనే పదము మొదటగా వాడింది రిబ్కాకు వాడబడింది. కన్యక మరియకు
కన్యక అయిన రిబ్కాకు దగ్గరగా కొంచెం దగ్గర సంబంధాలుగా ఉన్నట్టు ఇందులో చూస్తున్నామండి. అలాగే కన్యక అయిన మరియకు జన్మించిన రక్షకుడు ఇమ్మానుయేలు అయి ఉన్నాడండి. మనందరికీ తోడుగా ఉండి ఈ లోకంలో ఎంతో మంది ఉన్న రకరకాల ప్రజల మధ్య మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకి తోడై ఉంటాడు. దేవుడు ఎవరెవరికి తోడై ఉంటాడంటే కీర్తనలు, ఒకసారి కీర్తనలు విద్దామండి. కీర్తనలు 49:2. సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి. చూడండి, సామాన్యులంట సామంతులు, ధనికులు, దరిద్రులు, కొంతమంది చూసే మన దగ్గర కూడా రానివ్వండి. కానీ దేవుడు ప్రతి ఒక్కరి గురించి ఉచ్చరించారు కదా. ఇక్కడ అందరికీ తోడే ఉంటాను. కొంతమంది అనుకుంటారు అసలు ఏదైనా చిన్న బాధ వస్తే ఇంకా నాకు ఎవరు తోడు లేదు, ఇక నాకు ఇంకా లైఫ్లో ఇంకా ఏమి ముందుకు సాగదని భయంతో ఉంటారు. కానీ దేవుడు ఆ మాట అనొద్దంటున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉంటాను, మీ చేయి పట్టి నడిపిస్తానని చెప్తున్నాడు మనకి. అలాగే ఈ లోకంలో ఎన్నో బాధలున్న, కుంగిపోయిన ఆర్థిక ఇబ్బందులు, మరి ఇంకా ఒంటరితనం, అనారోగ్యం, ఇంకా రకరకాలు వస్తూనే ఉంటాయి. మానవ జీవితం అంటేనే రకరకాల బాధలు వస్తూ ఉంటాయి. అవన్నీ ఈ లోకం వైపు చూసినప్పుడు మనం జీవించలేము. కానీ దేవుడు మనకు తోడై ఉండి మన చేయబట్టి నడిపిస్తున్నాడు. ఒక సోదరి కూడా మొన్న నేను స్కిట్ చేశాను చూడండి. అందులో ఫస్ట్ దేవుడిని ఆహ్వానిస్తారు, కానీ ఆ స్థానం, మొదటి స్థానం దేవుడికి ఇచ్చి ఈ లోకంలో ఉన్న స్నేహితుడికి ఇచ్చింది. సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా ఇచ్చుకుంటూ వెళ్ళింది. కానీ ఆఖరికి సహాయం చేసింది, చేయి పట్టుకుంది, నడిపించింది దేవుడే. అలాగే ఒక సహోదరి కూడా ఒక మంచి పాట పాడింది. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యం నీవే, అలాగే ఉంటే చాలు నాకు యేసయ్యా అని. చాలా తోడు అనే పదం మీద మనం రకరకాలుగా చూసుకోవచ్చు. అంటే పాటలు అయితేనేవి, మాటలు అయితేనేవి మనం చూసుకోవచ్చు అనమాట. అంటే ఈ తోడుగా అంటే మనకి దేవుడు ఆశ్రయదుర్గము అయి కూడా ఉంటాడనమాట. వ్యక్తిగతంగా మనల్ని ఆశ్రయంగా ఉంటాడు. ప్రజలందరికీ శాశ్వతమైన ఆశ్రయదుర్గము దేవుడు. అలాగే మనము ఇజ్రాయెల్ గురించి ఒకసారి తలుచుకోవాలండి. ఇజ్రాయెల్ వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని వార్స్ జరిగినా కూడా వాళ్ళు ముందంజలోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలు. వాళ్ళు అశూరు సైన్యంలో ఓడిపోయి రాజ్యములు, పట్టణాన్ని, పరిశ్రమల్ని, మామూలుగా పంటలు, పొలాలు ఇవన్నీ ఇశ్రాయేలులో కూడా దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడని ఒక కీర్తనకారుల ద్వారా తెలియజేస్తే దేవుని బిడ్డలు అంత బాధలో, అవమానంతో ధృవీకరించబడితే దేవుడు ఎందుకు ఒప్పుకుంటాడండి? ఇజ్రాయెల్ వాళ్ళు కాపాడువాడు, కొనుగోడు, నిద్రపోడు. అలానే మనకు కూడా చెప్పాడు, అనుదిన ప్రార్థనలో ఇజ్రాయెల్ని మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఇజ్రాయెల్ క్షేమాన్ని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం అనుదిన ప్రార్థనలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఈ తరగతి ఏ తరగనైనా కూడా దేవుని పిల్లలు ఇబ్బందుల్లో ఉంటే ఇజ్రాయెలే మనకి ఎగ్జాంపుల్ అనమాట. వాళ్ళకి ఎంత తోడుగా ఉండి నడిపించి ఆ కాలం నుంచి ఈ నేటి వరకు కూడా వాళ్ళ మీద యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళ మీద వ్యతిరేకత కొనసాగుతూనే ఉంటుంది. అయినా కూడా దేవుడు చేయి పట్టి వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అలాగే మనము బైబిల్లో ఆయన గురించి చెప్పుకోవాలండి. అదే దేవుడు తన వ్యక్తుల గురించి తోడుగా ఉంటే ఆ వ్యక్తులు గొప్ప స్థితిలో ఎలా ఉంచారు అనేది ఒక 5 గురించి తెలుసుకుందామండి. మొదటి వ్యక్తి అబ్రహాం అండి. అబ్రహాం గురించి తెలుసుకుందాం. ఆదికాండం 21:22 చూసుకున్నట్లయితే,
అబ్రహాముతో మాట్లాడిన నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక అని చెప్పి ఉన్నాడండి. చెప్పడమే కాదు, అతను అబ్రహాము పితరుల తండ్రి. రాబో వారికైనా మనకైనా ఎవరికైనా సరే అబ్రహాము మనకు తండ్రి. తర్వాత రెండవ వ్యక్తి గురించి తెలుసుకుంటే ఇస్సాకు గురించి చూద్దామండి. రెండవ వ్యక్తి ఇస్సాకు గురించి తెలుసుకున్న ఆదికాండం 26:24. నీ దేవుడైన నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేసేదని చెప్పాను. ఇస్సాకు విషయంలో కూడా దేవుడు తోడై ఉన్నాడని చెప్పేసి మరొకసారి ఆ ప్రవక్తకి కూడా మనం చూడొచ్చండి. అలాగే మూడవ వ్యక్తి యాకోబు అండి. యాకోబు కూడా 28:15 చూసుకున్నట్లయితే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నేను వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమును నీకు మరలా రప్పించెదను అని నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పాడు. తోడై ఉండి వెళ్ళే ప్రతి స్థలంలో ఉండి ఆ దేశం నుండి మరలా రప్పిస్తాననేసి మాట ఇచ్చాడు. చెయ్యి విడవలేదు, తోడుగా కూడా ఉన్నాడండి యాకోబు విషయంలో. ఆ వాగ్దాన్ని నెరవేర్చే వరకు యాకోబుకు తోడై ఉన్నాడు. అలాగే నాలుగవ వ్యక్తి అండి యోసేపు. యోసేపు ఎలా అంటే అంగడిలో వస్తువులాగా అమ్మబడి తన అన్నలే తనని తీసుకువెళ్ళి అమ్మేసిన తర్వాత తను ఒక దేశ రాజుగా ఉన్న తర్వాత మళ్ళీ ఆ అన్నల్ని కలిపి వాళ్ళని ఇదంతా తన జీవిత చరిత్రకంతా కష్టాలు నష్టాలు శ్రమలన్నింటిలో నుంచి దేవుడు తప్పించి దేవుడు తోడుగా ఉన్నాడండి. యోసేపు రాజుగా ఉన్నప్పుడు వాళ్ళ అన్న వాళ్ళతో తెలియకుండా మాట్లాడతాడు. కానీ తర్వాత వాళ్ళ అన్న వాళ్ళు తెలుసుకొని ఇంకా అదంతా దేవుడు నడిపింపు తోడు చేయి పట్టుకున్నట్టుగా అదంతా ఒకసారి జరగడం అనేది గొప్పగా కార్యంగా చూసుకోవచ్చండి. అలాగే ఐదవ వ్యక్తి వచ్చేసి దావీదండి. అందరికీ ఇష్టమైన చిన్నప్పుడు సండే స్కూల్లో ఎక్కువగా దావీదు గురించి పోలిస్తూ ఉంటారు పిల్లల్ని. సుబుద్ధి కలిగి ఉండండి, ఓపికతో ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి అని చెప్పేసి వాళ్ళ ఎన్నోసార్లు సండే స్కూల్లో చెప్తూ ఉంటారండి. ఈ ఐదవ వ్యక్తి మొదటి సమయాలు చూద్దామండి. దావీదు గురించి 18:14. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉంటుంది. అతని సుబుద్ధి వల్ల అతని ప్రవర్తన వల్ల కాపరిగా ఉన్న అతను ఇజ్రాయేలు రాజుగా నియమించాడు. దేవుడు ఎక్కడి నుంచి తీసుకెళ్ళి తన్ని ఒక కింగ్ రాజుగా దావీదు రాజుగా నియమించాడు. దేవుడు ఈ లోకంలో భూలోకంలో మనల్ని ఆయనతో యుగయుగంలో జీవించడానికి మనకి ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటాడనమాట దేవుడు. అలాగే మరియు మోషే కూడా మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చండి. నేను మాట్లాడలేదు, దేవుడు ముందుండి కానానికి నడిపించాలి ఇజ్రాయేల్ ప్రజలని అన్నప్పుడు నేను మాట్లాడలేను, నాలుక మందం కలవాడని అన్నప్పుడు దేవుడు నేను ముందుండి నిన్ను నడిపిస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఆయన అహరోనుని చేర్చి 40 సంవత్సరాలు నడిపించాడండి. అలా ఎగ్జాంపుల్ ఏరియా ఇంకా చాలామంది. అలాగే మనం కూడా ప్రతి విషయానికి కుంగిపోకుండా దేవుడి సన్నిధిలో మనము బతిలాడుకుంటూ
ఫస్ట్ మనకు ఆపద వచ్చినా లేకపోతే ఏదైనా వచ్చినా కూడా లోకస్తులు లోకంలో ఉన్న ఫ్రెండ్స్ని మనం వాళ్ళ హెల్ప్ కోరుకుంటూ ఉంటాం. కానీ అంత ఎక్కువగా మరీ ఎక్కువ కష్టం వచ్చినప్పుడే మనం దేవుడిని ఆశ్రయిస్తాం. అప్పుడు ప్రేయర్ చేయడం, అప్పుడు ఇంకా దేవుడిని కోరుకోవడం, దేవుడిని ఆవేదనగా అడగడం అనేసి ప్రార్థన చేయడం అలా చేస్తాం. అలా కాకుండా ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని చేయబట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. నీవు పుట్టక ముందే తెలియదని చెప్పేసి దేవుడు మనకితో ఉన్నాడండి. అలాగే ప్రతి విషయంలో ఆయన ఆనుకొని ఉండాలి. రాకడికి సిద్ధంగా మనం అందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన రాకడికి సిద్ధంగా ఉండాలి. దేవుని ఇమ్మానుయేలే కాదు, రక్షకుడని కాదు, ఆయన ఏ స్థితిలో అయినా కూడా మనల్ని వదిలిపెట్టడు. మనం కూడా ఆయన్ని వదిలిపెట్టకుండా నిత్య ప్రార్థనలో ఉంటూ మనం ఆయన సన్నిధిలో గడుపుతూ ఉంటూ ఈ రాకడికి సిద్ధం అవ్వాలని నేను చెప్తున్నానండి. అలాగే ఇందాక తోడు అనే పాటకి నేను 2 చరణాలు పాడతానండి. ఒక పల్లవి. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవేసయ్యా, నా ధైర్యము నీవేసయ్యా. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘస్థులందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నానండి. పెద్దలందరికీ కూడా వందనాలు. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి.